హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేశారో, డిగ్రీ కంప్లీట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ నుంచి విద్యుత్ సంస్థల్లో భారీగా ఖాళీలు అయితే రాబోతున్నట్లుగా ఆల్మోస్ట్ ఆల్ సీఎం గారు కూడా ప్రతిపాదనకు ఆమోదించడం జరిగింది. ఇంకా నోటిఫికేషన్ రావడమే తరువాయి. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసుకోకుండా ఒకటి గమనించండి, ఇక మీదట నోటిఫికేషన్స్ ఏవి కూడా వచ్చిన తర్వాత లాంగ్ టైం ఇచ్చి ఎగ్జామ్స్ ఉండవు. వచ్చిన 1 మంత్ లేదా 1.5 మంత్లోనే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంకా ఇది రావడం అయితే పక్క. ఎందుకు పక్క అని చెప్తున్నానంటే, ఇది రాక దాదాపుగా 10 సంవత్సరాలు అయిపోయింది ఈ యొక్క విద్యుత్ సంస్థల్లో వేకెన్సీస్ భారీగా. మరి ఇప్పుడైతే స్టార్ట్ కావడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా 100కి 100% కాదు కదా, 100కి 200% ఈ యొక్క వేకెన్సీస్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఎందుకంటే ఇప్పటికే విద్యుత్ సంస్థల్లో ఇవి సంస్థలు చాలా భారీగానే లాభాలకు ఉన్నాయి కాబట్టి, ఇది చాలా అత్యవసరం కాబట్టి గవర్నమెంట్ కూడా చాలా తొందరగానే ఈ యొక్క వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్స్ ఇవ్వబోతూ ఉంది. మరి ఏపీపీఎస్సీ నుంచి మనకు భారీగా వచ్చే నోటిఫికేషన్స్ ఈ యొక్క సంవత్సరం వచ్చేసి మనకు 2011 వేకెన్సీ రాబోతున్నాయి. మొత్తం అయితే 7140 వేకెన్సీస్. దానికంటే ముందుగా మనకు ఉండేది కంప్లీట్ వేకెన్సీస్ 9814 వేకెన్సీస్ అనమాట. అయితే ఇవన్నీ కూడా ఒకేసారి ఇవ్వకోకుండా విడతల వారిగా ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో చూస్తే టెక్నికల్ కేటగిరీని చూస్తే మనకు 1982 వేకెన్సీ టెక్నికల్ పరంగా, అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఏఈలో ఏఈ సివిల్ కానీ, ఏ ఎలక్ట్రికల్ కానీ, టెలికమ్యూనికేషన్స్ కానీ, ఐటీ కానీ, లేదా జూనియర్ ఇంజనీర్ కానీ. మరి నాన్ టెక్నికల్ పరంగా అయితే 1875 వేకెన్సీ రాబోతున్నాయి. అవి చూస్తే ముఖ్యంగా మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్, మరి ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ నుంచి చూస్తే మనకు జూనియర్ లైన్మెన్ అండ్ ఎనర్జీ అసిస్టెంట్స్ ఉద్యోగాలు. ఈ మొత్తం 5990 వేకెన్సీ రాబోతున్నాయి. మొత్తం అయితే 9849 వేకెన్సీస్లో ఆమోదం పడింది. మాత్రం ప్రస్తుతానికి ఆమోదం ముద్ర పడింది. జూనియర్ లైన్మెన్కి వచ్చేసి 1711 వేకెన్సీస్, ఏఈఈ వేకెన్సీస్ మాత్రం 800 మాత్రం ఉన్నాయి. సో మొత్తానికి 2511 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం దీని పరంగా అయితే మనకు నాన్ టెక్నికల్ క్యాడర్లో నోటిఫికేషన్ రాలేదు ఇప్పటికి. కానీ నెక్స్ట్ ఇయర్కి అయితే మాత్రం మనకు ఖచ్చితంగా అన్ని రకాల వేకెన్సీస్కి వస్తున్నాయి. ఏటా క్రమం తప్పకుండా ఈ యొక్క నోటిఫికేషన్ ఇస్తామని కూడా మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తా ఉందన్నమాట. మరి దీనికి ఎవరికైతే అర్హత ఉందో ఒకటి గమనించండి. ఈ ఇంజనీరింగ్లో సివిల్ చేసిన వాళ్ళకి కానీ, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ, ఇంజనీరింగ్లో టెలికమ్యూనికేషన్స్, ఇంజనీరింగ్లో ఐటీ వాళ్ళు కానీ, లేదా జూనియర్ ఇంజనీర్స్ డిప్లొమా వాళ్ళు కానీ, అదే మాదిరిగా మనకి ఇక్కడ ఉంది కదా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి డిగ్రీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు మొదలుకొని ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అయితే రాబోతూ ఉంది. ఇప్పటి నుంచి మీకు ప్రణాళిక అయితే సిద్ధం చేసుకోండి, అంతవరకు వెయిట్ చేయకుండా. మరి దీని పరంగా అయితే మాత్రం మనకు ఉత్తమ్స్ అకాడమీ నుంచి ప్రతి ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ కామన్. దీంట్లో ఎటువంటి ఈ చెప్పడం అవసరంలో గ్యారంటీ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటిది కరెంట్ అఫైర్స్ మన దగ్గర కోర్స్ ఉంది. కరెంట్ అఫైర్స్ బ్రహ్మాస్త్ర 360 పేరుతో మనకు ఎక్స్ట్రా అద్భుతంగా తయారు చేస్తున్నాం అనమాట. అదే మరి జీకే బ్రహ్మాస్త్ర 360 పేరుతో కూడా కోర్స్ లాంచ్ చేయబోతున్నాం. మరియు ఈ యొక్క దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ సంబంధించి, అంటే ఇక విద్యుత్ సంస్థలే కాకుండా ఎల్ఐసి కూడా రావడం జరిగింది, బ్యాంక్స్, ఎస్ఎస్సి, రైల్వేస్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు అన్ని రకాల పోటీ పరీక్షలు టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉందన్నమాట. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కు మీరు కాల్ చేయండి. మరి ఇదైతే మాత్రం ఎప్పుడైనా సరే వచ్చేదానికి సిద్ధంగా ఉంది కదా నోటిఫికేషన్. మరి రావడం అయితే పక్క. ఇది 1 నెల, 2 నెలల, 2 వీక్సా, ఇయర్కి సంబంధం కాదు. కానీ రావడం అయితే పక్క. ఆమోద ముద్ర అయితే పడింది. 2011 వేకెన్సీస్కు జూనియర్ లైన్మెన్ అండ్ ఏఈఈ. మరి క్వాలిఫికేషన్ ఏముంటాయి ఏమనేది నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. మరి ఫస్ట్ చూస్తున్నైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మరి అందరికీ మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు.